హాయ్ హలో ఆల్, నేను మీ శ్రవణ్ కుమార్, యూపీఎస్సీ ఎకానమీ ఫ్యాకల్టీ. సో ఐ am here to teach the economy for all central level competitive examinations. సో కంప్లీట్ అన్ని సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ యొక్క సిలబస్లన్నీ చూసి వి ప్రిపేర్డ్ ఏ జనరలైజ్డ్ సిలబస్. అంటే మీరు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినా, సెంట్రల్ లెవెల్లో ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినా ఎకానమీ సంబంధించిన టాపిక్స్ ఉంటే వాటికి సరిపోయే విధంగా మేము ఈ సిలబస్ను స్ట్రిక్ చేయడం జరిగింది. అంటే మీరు ఎస్ఎస్సికి కానీ, ఆర్ఆర్బీకి కానీ, యూపీఎస్సికి కానీ, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైనా కూడా ఎట్సెట్రా వాటన్నీ కూడా ఈ టాపిక్స్ నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా ఎకానమీలో ఎగ్జాక్ట్గా 80% క్వశ్చన్స్ వరకు మీరు ఆన్సర్ చేయొచ్చండి. రిమెంబర్, సో ఆ సిలబస్లు అన్నీ కూడా చూసి ఒక కంబైన్డ్ సిలబస్ లేదా ఒక జనరలైజ్డ్ సిలబస్ అనేది మేము ప్రిపేర్ చేసామండి. చాలామంది ఎకానమీ ఫ్యాకల్టీ ఏం చేస్తారండి అంటే స్టార్టింగే అంటే ఏదో ఒక టాపిక్ తీసుకొని స్టార్ట్ చేస్తారు. మోస్ట్ ఫ్యాకల్టీ స్టార్టెడ్ ఫ్రమ్ ద నేషనల్ ఇన్కమ్. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనకు మార్కెట్లో ఉన్న అందరు ఫ్యాకల్టీ నేషనల్ ఇన్కమ్ అనేది డైరెక్ట్గా స్టార్ట్ చేస్తారండి. కానీ దట్ ఈస్ నాట్ ద రైట్. ఎందుకంటే ఆల్రెడీ ఎకానమీ మీద ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది స్టూడెంట్స్కు. ఇది కొంత డ్రై సబ్జెక్టు, కొంత హార్డ్గా ఉంటుంది, సరిగా అర్థం కాదు, దీంట్లో థీరమ్స్ ఉంటాయి, దీంట్లో డిమాండ్ అండ్ సప్లై లాంటి అర్థం కాని ఇష్యూస్ ఉంటాయి. సో కాబట్టి ఇది కొంచెము ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్ అని అనుకుంటారండి. కానీ కాదండి, ఎకానమీ సచ్ ఏ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. కానీ చెప్పేవాళ్ళు సరిగా చెప్తే అది ఖచ్చితంగా చాలా 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 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ చాలా ఫ్యూచర్ ఉన్న సబ్జెక్ట్ కూడా అండి. రిమెంబర్, అంటే మిగతా సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఈ సబ్జెక్ట్ అనే కాదండి, ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవడానికి సో మనకు బేసిక్ కాన్సెప్ట్స్ అనేది ఇంపార్టెంట్. అంటే ఒక ఇంటికి బేస్ అయితే ఎంత ముఖ్యమో సబ్జెక్టుకు, ఏ సబ్జెక్టుకైనా బేసిక్ కాన్సెప్ట్స్ ముఖ్యము. అట్లా నేను ఎకానమీ డీల్ చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తాను. ఎందుకు బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తా అంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది ఫ్యాకల్టీ ఏమనుకుంటారు అంటే వీళ్ళకంతా తెలుసు, పిల్లలకంతా తెలుసు అని చెప్పి వాళ్ళు ఏం స్టార్ట్ చేస్తారు, నేషనల్ ఇన్కమ్ స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి ఫస్ట్ ఏం అర్థం కాదు. వై బికాజ్ దే డోంట్ నో అబౌట్ ద నేషనల్ ఇన్కమ్ అండ్ హౌ ఇట్ కమ్, హౌ ఇట్ ప్రొడ్యూస్ అండ్ హౌ ఇట్ మెజర్, వాట్ ఆర్ ద సెక్టార్స్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ, వాట్ టైప్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ ఇండియా, వాట్ టైప్ ఆఫ్ ఎకానమీ ఈజ్ ఇండియా. ఇట్లా వాళ్ళకి ఏం తెలియదండి. జనరల్గా వాళ్ళు ఏం చేస్తారు, నేషనల్ ఇన్కమ్ స్టార్ట్ చేయడంతో భయపడిపోతారు. బట్ మనం కనుక బేసిక్ కాన్సెప్ట్స్ కనుక నేర్చుకుంటే మనకు నేషనల్ ఇన్కమ్ అనేది చాలా చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఫర్ ఇండియా ఈజ్ ఏ మిక్స్డ్ టైప్ ఆఫ్ ఎకానమీ అని చెప్తున్నాం మనం. ఇండియా ఈజ్ ఏ మిక్స్డ్ టైప్ ఆఫ్ ఎకానమీ అని చెప్తున్నాం. అసలు చాలామందికి మరి ఇండియా ఎందుకు మిక్స్డ్ టైప్ ఆఫ్ ఎకానమీని చూజ్ చేసుకున్నది? దెర్ ఇస్ ఏ క్యాపిటలిస్టిక్ ఎకానమిక్ కంట్రీస్, దెర్ ఇస్ ఏ సోషలిస్టిక్ ఎకానమిక్ కంట్రీస్, there is a open based economic countries, there is a closed economic countries. But why India choosing the mixed economic type? Before India, is there any type of the mixed economy? No. India is the pioneer of the mixed economy. Then why we are taking the mixed economy as our type of economy? So there were the lot of questions in and around to the mixed economy. మరి చాలా మందికి తెలియదు. అంటే ఎందుకు మిక్స్డ్ ఎకానమీ మనం చూజ్ చేసుకున్నాం, దాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని ఎందుకు అంటామని. సో ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్స్లో ఉంటుందండి. చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే నేను ఒక డయాగ్రామ్ తీసుకొని, ఒక పై చార్ట్ తీసుకొని మంచిగా నీట్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా అండి. చాలామందికి ఇంకొక విషయం కూడా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎకానమీ అంటున్నాము, కానీ ఈ సబ్జెక్ట్ను జనరల్గా ఎకనామిక్స్ అని పిలుస్తారండి. ఎకనామిక్స్ అని పిలుస్తారు. మరి మనం ఎకానమీ అనే రాసినాం చూడండి, మ్యాక్సిమం నేను చెప్పడం కూడా ఎకానమీ అనే చెప్తున్నా. సో ఎకానమిక్స్, ఎకానమీ అన్న రెండు ఒకటే, కానీ ఒక స్మాల్ బ్యారియర్ ఉంటుంది. సో ఆ బ్యారియర్ ఏంటంటే ఎకానమిక్స్ ప్యూర్గా మనకు అకాడమిక్స్ పర్పస్ కోసం చదువుతాం, అండ్ ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ద ఎకానమిస్ట్ ఆర్ టు బికమ్ ద ఎకానమిస్ట్. మనము ఆర్థికవేత్తలు కావాలనుకుంటే లేదా ఆర్థిక శాస్త్రంలో మన కెరీర్ చూజ్ చేసుకోవాలనుకుంటే ఎకానమిక్స్ అనేది ఇంపార్టెంట్ తప్ప కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు అసలు ఎకానమిక్స్ అనే దాంతో సంబంధమే ఉండదు, చాలా వరకు తక్కువ రిలేషన్. మరి మనకేం సంబంధం ఉంటుంది? ఎయిదర్ వెల్ఫేర్ ఎకానమిక్స్ కానీ, గుర్తుపెట్టుకోండి, ఎయిదర్ వెల్ఫేర్ ఎకానమిక్స్ కానీ అదర్వైజ్ అప్లైడ్ ఎకానమిక్స్ కానీ. అంటే మనము రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మారిన తర్వాత లేదా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మారిన తర్వాత మనకున్న లిమిటెడ్ రిసోర్స్ని ఉపయోగించి హౌ వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద మ్యాక్సిమం వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్.
అంటే మనకున్న పరిమిత వనరులు ఉపయోగించుకొని మనము అంటే అత్యధిక ప్రజా సంక్షేమాన్ని ఎట్లా కాంక్షించాలి, దానికోసము మన వంతుగా ప్రభుత్వానికి ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలన్న విషయమే మనకు అవసరం తప్ప మనకు వాస్తవంగా అంటే ఎకనామిక్స్ థియరీతోని సంబంధం లేదండి. రిమెంబర్, చాలా వరకు సంబంధం ఉండదు. సో ఇక్కడ చాలామంది ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే ఎకనామిక్స్ టీచ్ చేస్తారు, ఎకానమీ టీచ్ చేయరు. బట్ గుర్తుపెట్టుకోండి, బట్ ఎకానమీ ఈజ్ అవర్ సబ్జెక్ట్, నాట్ ఎకనామిక్స్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా దాన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి, అంటే ఈ ఎకానమీ ఇంకా సింప్లిఫై చేయడానికి నేను ఫస్ట్ ఎవరికైనా ఎక్కడైనా ఇది దిస్ ఈజ్ అవర్ ఓన్ క్రియేషన్ అండి. అంటే దీంట్లో ఉన్న కంటెంట్ మన ఓన్ క్రియేషన్. కంటెంట్ ఇన్ ద సెన్స్ అంటే దాన్ని మనం ఎట్లయితే మాడ్యూల్ చేసినామో ఆ మాడ్యూల్ మన ఓన్ అండి. సో నేను ఎవరికైనా కూడా ఫస్ట్ అంటే యూపీఎస్సీ లెవెల్లో చెప్పినా కూడా ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే మీకు కూడా యూపీఎస్సీ లెవెల్లోనే క్లాస్ ఉంటాయండి, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే మీకు కాన్సెప్చువల్గా ఒక్కొక్క టాపిక్ను నీట్గా క్లియర్గా చెప్పిన కదండి. 80% ఆఫ్ క్వశ్చన్స్ మీరు చూడగానే పెట్టేస్తారు. మీరు కొన్ని మన షార్ట్ వీడియోస్ కూడా చూసుంటారు. ఆ షార్ట్ వీడియోస్లో కూడా మేము క్లియర్గా కాన్సెప్చువల్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. సో దట్ ఈస్ అంటే అట్లా ఒక కాన్సెప్ట్ మీద మీకు సమగ్ర అవగాహన, అంటే నిద్రలో లేపి అడిగినా కూడా మీరు ఆ కాన్సెప్ట్ని చెప్పే విధంగా రిమెంబర్. సో అట్లా నేను దీనికి డిజైన్ చేసిన. సో వాట్ ఈస్ దిస్ చూడండి ఒకసారి మీరు చూస్తే, ఇంట్రడక్షన్ టు ద ఇండియన్ ఎకానమీ ఆర్ ఎకానమీ. సో మనం దీన్ని ఏమంటామంటే తెలుగులో ఆర్థిక వ్యవస్థ. మనకు మొత్తం అంటే ఆర్థిక వ్యవస్థ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనుకోండి. సో ఆ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా మనం భారత ఆర్థిక వ్యవస్థను బాగా చదువుతాం. సో మనకి ఇచ్చేది ఇండియన్ ఎకానమీ కాబట్టి బేసిక్గా మనం ఇండియన్ ఎకానమీ అంటాం. కానీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మనం కొన్ని అంశాలను నేర్చుకుంటాం కాబట్టి నేను ఏమన్నా అంటే ఆర్థిక వ్యవస్థ పరిచయము లేదా భారత ఆర్థిక వ్యవస్థ పరిచయము. అంటే ఆర్థిక వ్యవస్థ మిమ్మల్ని పరిచయం చేసుకుంటుంది, మీరు ఆర్థిక వ్యవస్థను పరిచయం చేసుకుంటారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిచయము, ఒకరికొకరు పరిచయం పెంచుకుంటారు. శివాజీ సినిమాలు అంటారు కదండి, మనం ఒకరికొకరు పరిచయం పెంచుకుందామని. సో ఇట్లా సబ్జెక్ట్ కూడా మిమ్మల్ని పరిచయం పెంచుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది అన్నట్టు, ఎప్పుడు బేసిక్ తెలిస్తే. రిమెంబర్, భారత ఆర్థిక వ్యవస్థ పరిచయము, ఆర్థిక వ్యవస్థ లేదా భారత ఆర్థిక వ్యవస్థ పరిచయము. మరి ఈ పరిచయంలో నేను ఏం చేస్తాను అంటే పక్కన చెప్పిన లేదా చూడండి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థలోని లేదా ఆర్థిక శాస్త్రంలోని ప్రాథమిక భావనలు, ఆర్థిక శాస్త్రంలోని ప్రాథమిక భావనలు లేదా మౌలిక భావనలు, ప్రాథమిక భావనలు లేదా మౌలిక భావనలు. అంటే మనకేవైతే బేసిక్ కాన్సెప్ట్స్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అంటే గుర్తుపెట్టుకోండి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకానమీ ఉంది, అదొక బేసిక్ కాన్సెప్ట్. మిక్స్డ్ ఎకానమీ ఉంది, ఒక బేసిక్ కాన్సెప్ట్. నేషనల్ ఇన్కమ్ ఉంది, ఒక బేసిక్ కాన్సెప్ట్. ప్లానింగ్ ఉంది, ఒక బేసిక్ కాన్సెప్ట్. గ్రోత్ ఉంది, ఒక బేసిక్ కాన్సెప్ట్. తర్వాత డెవలప్మెంట్ ఉంది, ఒక బేసిక్ కాన్సెప్ట్. ఇట్లా మనకు ఆల్మోస్ట్ మనకు 40 to 60 బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీరు ఇదే స్ట్రాటజీ ఫాలో కండి, యూ విల్ గెట్ ద మోర్ మార్క్స్. సో మేము ఇట్లా చాలా వరకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎంతూసియాజంతో నేర్చుకునే విధంగా మేము చాలా టిప్స్ చెప్తామండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రిమెంబర్. సో 40 బేసిక్ కాన్సెప్ట్స్ మినిమం అనుకోండి, మ్యాక్సిమము 60 బేసిక్ కాన్సెప్ట్స్ అనుకోండి. సో మనకు మీడియంగా చూసుకుంటే ఒక 50 బేసిక్ కాన్సెప్ట్స్. అంటే మీరు ఏదైనా సబ్జెక్టును నామమాత్రంగా నేర్చుకోవాలంటే కనీసం 40 బేసిక్స్ను, యావరేజ్గా నేర్చుకోవాలంటే 50 బేసిక్స్ను, లేదా మంచిగా నీట్గా నేర్చుకోవాలంటే 60 బేసిక్స్ను. అంటే నేను జనరల్గా చెప్తున్నా, జనరల్గా. ఎందుకంటే ఇంతకు మించి ఎక్కువ బేసిక్ కాన్సెప్ట్స్ ఉండేయండి. ఆ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఆ బేసిక్ కాన్సెప్ట్స్లో ఉన్న టర్మినాలజీ అంటే నేను కూడా కొంచెం మీరు గుర్తుంచేందుకు ఈజీగా చెప్తున్నా అండి. 4000 to 6000 మనకు వర్డ్స్ ఉంటాయండి, టర్మినాలజీ అంటాం, పదకోశము. ఆ సబ్జెక్ట్కి సంబంధించిన పదకోశం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించిన పదకోశం అంటే ఎకానమీ అనేది పదకోశము, తర్వాత నేషనల్ ఇన్కమ్ అనేది పదకోశము, తర్వాత జీడిపి అనేది పదకోశము, జిఎన్పి అనేది పదకోశము. చూడండి, జిఎన్పి అనేది పదకోశం అంటే టర్మినాలజీ. నెక్స్ట్ ప్లానింగ్ అనేది టర్మినాలజీ, 5 years అనేది టర్మినాలజీ, నీతి ఆయోగ్ అనేది టర్మినాలజీ, గ్రోత్ అనేది ఒక టర్మినాలజీ, డెవలప్మెంట్ అనేది ఇంకొక టర్మినాలజీ. రిమెంబర్, సో ఇట్లా వీటన్నిటిని కలిపి మేము ఒక 40 నుంచి 60 బేసిక్ కాన్సెప్ట్స్తోని ఒక మంచి చార్ట్, ఒక ట్రీ చార్ట్ లాగా వేసి దాన్ని నీట్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వాటికి సంబంధించిన డెఫినేషన్స్ కూడా మీకు ఇస్తాము. సో అట్లా అందులో ఉన్న ప్రతి పదం మనకు అక్కడనే అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత మనకు నేషనల్ ఇన్కమ్ అనేది చాలా చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు చూడండి నేషనల్ ఇన్కమ్ చూడండి. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది? ఓకేనా? సో నేషన్ ప్లస్ ఇన్కమ్ అంటే మనకు భారతదేశంలో ఉన్న అందరి ఆదాయాలను గుర్తుపెట్టుకోండి. అందరి ఆదాయాలను మనం జాతీయ ఆదాయం అంటూ ఉన్నాం కదా, అందరి ఆదాయాన్ని మనం క్లబ్ చేస్తే వస్తుంది. మరి ఆ ఆదాయాలు మనం ఎట్లా క్లబ్ చేయాలి అంటే ఇందులో ఉన్న నేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక సెక్టార్లో, ఎన్ని సెక్టార్లు ఉన్నాయి మళ్ళీ క్వశ్చన్,
ప్రైమరీ సెక్టర్ ఉంది, సెకండరీ సెక్టర్ ఉంది, టెరిషరీ సెక్టర్ ఉంది. ఇది కూడా క్వశ్చనే, చాలామందికి తెలియదు. అసలు ప్రైమరీ సెక్టర్ అని ఎందుకు అన్నారు, సెకండరీ సెక్టర్ అని ఎందుకు అన్నారు, టెరిషరీ సెక్టర్ ఎందుకన్నారని 90% స్టూడెంట్స్ ఫెయిల్ టు సే ఆన్సర్. మీరు కూడా మీరు ఒకసారి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు క్వశ్చన్ వేసుకోండి. మీరు ఆన్సర్ ఏదైనా ఉంటే ఈ మన వీడియో కింద కామెంట్ పెట్టండి. రిమెంబర్, సో దీన్ని ప్రైమరీ సెక్టర్ అని ఎందుకు అంటారు? చాలామంది నేను అడిగినండి, చాలామంది ఫెయిల్ అయ్యారు ఈ ఆన్సర్ చెప్పడంలో, నాకు తెలుసు. ఎందుకంటే ప్రైమరీ సెక్టర్ని అగ్రికల్చర్ సెక్టర్ అంటారు అని చెప్పంటారు. సో బట్ దట్ ఈస్ రాంగ్, అగైన్ రాంగ్ కాన్సెప్షన్. రిమెంబర్, మిస్కాన్సెప్షన్ అంటారు కదా మన దాన్ని. ఎందుకంటే మేజర్ సెక్టర్, ప్రైమరీ సెక్టార్లో మేజర్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్, కానీ అగ్రికల్చర్ సెక్టర్ ఒక్కటే మనకు ప్రైమరీ సెక్టర్ కాదు. అగ్రికల్చర్తో పాటు అలైడ్ సెక్టార్స్ ఉన్నాయి, అంటే హార్టికల్చరు, సెరికల్చరు, హనీబీ కల్చరు, అట్లా. తర్వాత వచ్చేసి ఎనిమల్ హస్బెండరీ ఉన్నది, ఫిషింగ్ ఉంది, ఫారెస్ట్రీ ఉంది, ఇంకా మైనింగ్, క్వారింగ్ లాంటి చాలా ఉన్నాయి అందులో. రిమెంబర్, మీరు ఇవన్నీ కనుక వింటే అక్కడ మీరు దీన్ని ప్రైమరీ సెక్టర్ ఎందుకంటో తెలిసిపోద్ది. బట్ చాలా కష్టం అండి, ఎందుకంటే మనకు బేసిక్ మీద అవగాహన ఉండదు. ఇంకో బేసిక్ మీద అవగాహన ఉండకపోవడానికి కారణం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా నేర్చుకొని ఉండరు. ఎందుకంటే సింపుల్గా మనం ఏం రాసినా పాస్ అవుతామని ఒక భావన ఉంటారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విచ్ వోంట్ వర్క్అవుట్. అకాడమిక్స్లో మేబీ వర్క్ అవుతుంది, కానీ మనకి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వర్క్ కాదు. అంటిల్ అన్లెస్ యు ఆర్ నాలెడ్జబుల్. నువ్వు నాలెడ్జబుల్ అయితేనే, ఎందుకంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఇస్తాడో కూడా మనకు తెలియదు, ఐడియా ఉండదు. సిలబస్ మాత్రమే ఐడియా ఉంటుంది, అందులోకి వెళ్ళి ఎక్కడైనా ఎట్లయినా ఏ విధంగానైనా రిమెంబర్ క్వశ్చన్ ఇవ్వచ్చు. కాబట్టి సో మనము కాన్సెప్ట్ మీద మనకు కరెక్ట్ ఐడియా ఉంటేనే, అంటే కంప్లీట్ ఐడియా ఉంటేనే మనం దాన్ని ఆన్సర్ చేయగలుగుతాం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లా మరి నేషన్ అంటే ఏంటి, ఒక 3 సెక్టార్లు ఉంటాయి మనకు, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్. ఆ 3 సెక్టార్ నుంచి మనకు ఇన్కమ్ జనరేట్ అవుతాయి. అంటే కొంతమంది ఏమో ప్రొడక్షన్ మీద ఆధారపడతారు, కొంతమంది ఏమో గుర్తుపెట్టుకోండి డిస్ట్రిబ్యూషన్ మీద ఆధారపడతారు, కొంతమంది ఏమో కన్జంప్షన్ మీద. ఇక 3 పదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎట్లా అంటే, సో మనకు అది అంతకుముందు ఒక యాడ్ ఉండేదండి, హ్యాష్ ట్యాగ్ యాడ్. ఆ హ్యాష్ ట్యాగ్ యాడ్ లాగా మిమ్మల్ని వెంట పెడతాయండి. అంటే ఈ ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, కన్జంప్షను అంటే 3 సెక్టార్లలో ఇది కామన్ అండి. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్. వీటిని మనం తెలుగులో ఏమంటామంటే ఉత్పత్తి. తర్వాత డిస్ట్రిబ్యూషన్ అంటే సరఫరా లేదా పంపిణీ. మీకు ఏ వర్డ్ ఇష్టమైతే ఆ వర్డ్ వాడుకోండి, నో ప్రాబ్లం. తర్వాత కన్జంప్షన్ అంటే వినియోగం అండి. ఈ 3 పదాలు అంటే 3 సెక్టార్లలో, ప్రైమరీ సెక్టార్లో కానీ, సెకండరీ సెక్టార్లోను, టెరిషరీ సెక్టార్లో కానీ ఈ 3 కామన్గా ఉంటాయండి. ఆ 3 నుంచి మనకు కొన్ని గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మనకేమైతాయండి డెవలప్ అవుతాయి. గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ, ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నిటిని కూడా వాటి వాల్యూతో కౌంట్ చేసి వాటిని కనుక మనం క్లబ్ చేస్తే దాన్ని మనం నేషనల్ ఇన్కమ్ అంటాం. ఎంత సింపుల్ అండి ఇది, చూడండి ఒకసారి ఎంత సింపుల్. నేను ఎంత కాన్సెప్చువల్గా 1 by 1 చెప్పినా. ఇవన్నీ మనకు ఇంట్రడక్షన్ టు ఎకానమీలో ఉంటాయి. డైరెక్ట్ నేను మిమ్మల్ని తీసుకుపోయి నేషనల్ ఇన్కమ్ దగ్గర నిలబెడితే మీరు అంతా దిక్కులు చూస్తారంటే మనకు డైరెక్ట్ అది ఎక్కడ అంటే క్రాస్ రోడ్లో నిలబడ్డట్టు ఉంటుంది, విచ్ ఈస్ వెరీ రియల్. క్రాస్ రోడ్లో నిలబడ్డట్టు ఉంటుంది. సో కాబట్టి అట్లా క్రాస్ రోడ్లో నిలబెట్టట్టు కాకుండా మేము ఒక రూట్ మ్యాప్ ఇస్తాం, మంచి రూట్ మ్యాప్. మీరు ఏ విధంగా పోవాలి, అవసరమైన చోట షార్ట్ కట్స్ కూడా మేము చూపిస్తాం. రిమెంబర్, బట్ మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటే షార్ట్ కట్స్ అనేటివి అర్థమవుతాయి. ఓకేనా అండి? రిమెంబర్, అట్లా మీరు చూడండి. సో ఇది చూడండి నేషనల్ ఇన్కమ్. సో ఈ విధంగా మనము ఒక 40 నుంచి 60 వరకు బేసిక్ కాన్సెప్ట్స్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అది మాత్రం మీరు కంపల్సరీ మిస్ కావద్దు, అది మనకు ఎక్స్క్లూజివ్ అని అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో ఇది మనకు ఫస్ట్ టాపిక్. సో ఇంట్రడక్షన్ టు ఎకానమీ ఆర్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ లేదా భారత ఆర్థిక వ్యవస్థ పరిచయం మరియు ఆర్థిక వ్యవస్థ లేదా భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రాథమిక భావనలు. ఆ ప్రతి భావనను మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ రెండోది వచ్చేసి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ఇంపార్టెన్స్ దృష్ట్యా కానీ, దీని యూనిక్నెస్ దృష్ట్యా కానీ, అదర్వైజ్. సో ఇది మనకున్న అంటే ప్రీవియస్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. సో ఆ ప్రీవియస్ ఇయర్స్ ఆస్క్డ్ క్వశ్చన్స్ పరంగా కూడా కానీ నేషనల్ ఇన్కమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో చూస్తే మనకు నేషనల్ ఇన్కమ్ ఇంతకుముందు మనం చూసినామండి. సో ఇట్స్ మెజర్మెంట్స్. మనకు మెజర్మెంట్స్ 2 రకాలుగా ఉందండి. ఒకటేమో జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తాం, రెండోదేమో జిఎన్పిలో క్యాలిక్యులేట్ చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పిన కదండి, చాలామంది స్టూడెంట్స్, మెనీ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ టు టెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జీడిపి అండ్ జిఎన్పి. ఇంట్రెస్టింగ్ థింగ్, ఇందులో ఒకటే వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే వర్డ్ డిఫరెంట్, కానీ చాలామంది 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ టు సే వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద జీడిపి అండ్ ద జిఎన్పి.
చాలామంది అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను, రెండు పదాలు సేమ్. ఇక్కడ చూడండి, ఇది జీడిపి రాస్తున్నాను అండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇప్పుడు జిఎన్పి చూడండి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రెండు సేమ్ వర్డ్స్, మరి యూనిక్ వర్డ్స్ ఏంటి? డొమెస్టిక్ అండ్ నేషనల్. సింపుల్, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ అనే వర్డ్ వచ్చింది. డొమెస్టిక్ అనే వర్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డొమెస్టికేటెడ్ ఎనిమల్స్ అంటాం. ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్, ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డొమెస్టికేటెడ్ ఎనిమల్ అంటే మనం పెంచుకునే పెంపుడు జంతువు, అంటే మన ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరిగే పెంపుడు జంతువు. మరి తర్వాత వైల్డ్ ఎనిమల్ అంటే అది ఫారెస్ట్లో ఉంటుంది, అది సో దాని ఇష్టం ఉన్న చోట తిరుగుతుంది. రిమెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటాము. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు, భార్య భర్త వాళ్ళ సంబంధికులు కనుక ఫైట్ చేసుకుంటే మనం దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటాము. డొమెస్టిక్ వైలెన్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అంటే ఒక వైఫ్ ఒక హస్బెండ్ మీద కేసు ఫైల్ చేయాలంటే దాన్ని మనం డొమెస్టిక్ వైలెన్స్ అంటాము. రిమెంబర్. బట్ బయట వాళ్ళు కొట్టుకుంటే దాన్ని ఏమంటాం? క్రిమినల్ అఫెన్స్ అంటాము. సో డిఫరెన్స్ చూడండి. డొమెస్టిక్ అంటే 4 గోడల పరిధిలో. ఇక్కడ కూడా జీడిపి అంటే మనకు ఒక కంట్రీ టెరిటోరియల్ బౌండరీలో, విత్ ఇన్ ద కంట్రీ టెరిటోరియల్ బౌండరీ, ఆల్ ప్రొడ్యూస్డ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వాల్యూ కెన్ సెట్ టు బి యాజ్ జీడిపి. ఓకేనా? ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, ఇది ఒక్కొక్కటి ఒక కాన్సెప్ట్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటిదో కూడా చాలా మందికి తెలియదు. మనకు ఇంగ్లీష్ ఇయర్ ఉంది. ఇంగ్లీష్ ఇయర్ అంటే ఏంటిదమ్మా? జనవరి 1 నుంచి వెళ్ళి మనకు డిసెంబర్ 31 వరకు. ఇది అందరికీ గుర్తుంటుంది, ఎందుకంటే మనం డిసెంబర్ 31 రోజు చేసే రచ్చ అంతా ఇంత కాదు. జనవరి 1 రోజు మనం తీసుకునే ఉంటాయి కదా ఏమి రెజల్యూషన్ కూడా అవి అంతా ఇంత కాదు. సరే, 2 రోజు సెరా మామూలే అనుకోండి. తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ అంటాం. ఎడ్యుకేషన్ ఇయర్ అంటే ఏంటిది? సో మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం మేలో ఎండ్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్. తెలుగు ఇయర్ అంటే ఒకటి అట్లా. సో మనకి ఇక్కడ కూడా ఫైనాన్షియల్ ఇయర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు. ఇది ప్రీవియస్ ఆస్క్డ్ క్వశ్చన్ అండి, చాలాసార్లు అడిగిండండి. సో మనకు బడ్జెట్ కూడా ఎందుకు మనకు అంటే మార్చ్ ముందే బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తారు అనేది కూడా చాలామందికి డౌట్. ఎందుకంటే దిస్ ఈజ్ ద రీజన్. అంటే మనకు కొత్త లెక్కలన్నీ కూడా ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడ? గవర్నమెంట్ పరంగా. రిమెంబర్, గవర్నమెంట్ పరంగా. సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి మనకు మార్చ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్చ్ 31 వరకు ఉండేదాన్ని మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. అంటే ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, ఇన్ ఏ రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్, ఆల్ ఓకేనా ఫైనల్ goods and produced, all produced final goods and service within the territorial boundary of India, within territorial boundary of a country, దాన్ని మనం జీడిపి అంటాం. ఆ టెరిటోరియల్ బౌండరీ ఆఫ్ కంట్రీలో ప్రొడ్యూస్ అయినా అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశంలో అంతిమంగా ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువ జీడిపి. మరి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకోండి. ఇండియా సరిహద్దుల్లోనే ఫారినర్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళ ఇన్కమ్స్ అన్నీ కూడా మన ఇండియన్ టెరిటరీ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి మన ఇండియన్ జీడిపిలో కలుస్తాయి. కానీ అమెరికా లాంటి కంట్రీస్, యుఎస్ఏ లాంటి కంట్రీస్ వాళ్ళ జిఎన్పిని చూపిస్తున్నాయి వాళ్ళ నేషనల్ ఇన్కమ్గా. ఎందుకంటే సో వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వేరే కంట్రీస్లలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మరి వాళ్ళు అంటే అమెరికన్ జాతి యొక్క ఇన్కమ్ చూపెట్టుకోవాలంటే వాళ్ళ జీడిపి ఫాలో అయితే అమెరికాలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ చాలా తక్కువ. అమెరికా అవుట్ సైడ్ ప్రొడ్యూస్ అయితే అమెరికన్ చేస్తే ప్రొడ్యూస్ అయ్యే చాలా ఎక్కువ. అట్లా వాళ్ళు ఏం చేస్తారు? జిఎన్పిని చూపిస్తారు. మరి మన ఇండియాలో కూడా కొంతమంది ఎన్ఆర్ఐ ఉన్నారు కదా, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్న ఇండియన్ పర్సన్ యొక్క ఇన్కమ్స్ అనేది మన జీడిపిలో క్యాలిక్యులేట్ చెయ్యము. ఎందుకంటే మన ఇండియన్ టెరిటరీ మీద ఉండి ఆయన ప్రొడ్యూస్ చేస్తలేడు కాబట్టి ఆయన ఇన్కమ్స్ మన జీడిపిలో క్యాలిక్యులేట్ చేయము. కానీ ఆయన ఇన్కమ్స్ కూడా మన కంట్రీ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది? జిఎన్పిలో, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఎందుకంటే ఈజ్ ఏ ఇండియన్. మనం అంటాం కదా, నా భరత్ జాతి చాలా గొప్పది, ఓకేనా, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని చెప్పి మనం కొన్ని వర్డ్స్ వాడతాం కదా. సో అట్లా అన్నట్టు రిమెంబర్. సో చూడండి, ఒక్క జీడిపికి ఒక్క జిఎన్పికే ఎంత ఎక్స్ప్లెనేషన్ ఉంది. రిమెంబర్, ఎంత ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి. సో ఇట్లా చాలా వరకు ఎక్సలెంట్ కాన్సెప్ట్స్, అంటే చాలా నీట్గా, అంటే మీకు మళ్ళీ జీవితంలో మర్చిపోరు. మీరు నిద్ర లేపు అడిగినా చెప్తారు. అంటే మీరు నేర్చుకుంటే గుర్తుపెట్టుకోండి, మీరు నేర్చుకోకుండా మేమేం చేయలేము.
మీరు నేర్చుకుంటే కంపల్సరీ మీరు ఎక్కడా మర్చిపోరు. అండ్ ఆల్సో యూ విల్ బికమ్ ఏ అట్లీస్ట్ ఐ థింక్ ఐ కెనాట్ సే మాస్టర్, కానీ మీరు మేనేజ్ చేయగలిగే స్థితిలోకైతే పోతారు. అంత అద్భుతంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. రిమెంబర్, ఇట్లా మనం డీటెయిల్గా చూసుకుంటూ ఒక్కొక్క టాపిక్ను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే సో మీకు అసలు డౌట్ అనేదే రాదండి. అండ్ ఆల్సో ఈ ఒక్కొక్క టాపిక్ మనం డిజైన్ చేసిన టాపిక్ కూడా నేను ఒక ఆర్డర్లో ఇచ్చినండి, ఒక లాజికల్ ఆర్డర్లో. అంటే మీరు ఒక టాపిక్ నేర్చుకుంటే ఇంకో టాపిక్ అనేది చాలా ఈజీ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఎకానమీ మొత్తం నేర్చుకున్న తర్వాత మీకు నేషనల్ ఇన్కమ్ చాలా సింపుల్ అవుతుందండి. ఈ రెండింటిని మనం క్లబ్ చేసి నేర్చుకునేదే ప్లానింగ్ ఇన్ ఇండియా ఆర్ 5 year ప్లాన్స్. రిమెంబర్, అట్లా ఒక్కొక్క దానికి ఇంటర్ రిలేషన్ ఉంటుందండి. ఆ ఇంటర్ రిలేషన్ అనే దాన్ని మనం మిస్ కావద్దు, గుర్తుపెట్టుకోండి. సో అట్లా చూడండి, ఇప్పుడు మనం ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం జీడిపి అండ్ జిఎన్పిని, మనకి ఎంత సింప్లిఫై అయిపోయింది అంటే మనం ఆలోచిస్తే కూడా ఎంత సింపుల్గా అనిపిస్తుంది. అరే ఇన్ని రోజులు మనం అంటే ఇంత చిన్న కాన్సెప్ట్ని మిస్ అయినామా అనే ఒక భావన కూడా మీలో వచ్చి ఉంటుంది. రిమెంబర్, సో అట్లా దెన్ మనకు వచ్చేసి మనం థర్డ్ టాపిక్గా అంటే థర్డ్ జనరలైజ్ సిలబస్లో మనం తీసుకున్న థర్డ్ టాపిక్గా ప్లానింగ్ ఇన్ ఇండియా. అండ్ ఆ ప్లానింగ్ ఇన్ ఇండియాలో మనం తీసుకున్న ప్లాన్స్ 5 year ప్లాన్స్, గుర్తుపెట్టుకోండి. వాటి గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ నీతి ఆయోగ్. సో మనం దీన్ని తెలుగులో కనుక చూస్తే భారతదేశంలో ప్రణాళికలు మరియు పంచవర్ష ప్రణాళికలు, వాటి లక్ష్యాలు, అవి సాధించిన విజయాలు. గుర్తుపెట్టుకోండి, ఇంకా ఏమైనా మనకు బేసిక్ కాన్సెప్ట్స్లో మిగిలిపోయిన అంశాలు ఉన్నా కూడా మనకి ఈ టాపిక్లో మొత్తం కవర్ అవుతాయండి. ప్లానింగ్ ఇన్ ఇండియాలో కంప్లీట్గా కవర్ అవుతాయి. అసలు ప్లానింగ్ ఇన్ ఇండియా అంటే ఏంటి, అసలు మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ వీఆర్ ఎట్ ఏ వెరీ డిప్రెస్డ్ స్టేజ్. ఎందుకు? 200 years, నియర్లీ 200 years మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల వీఆర్ కంప్లీట్లీ ఎక్స్టింక్ట్. అంటే మనం మొత్తం డ్రాస్టికల్గా డ్రై అయిపోయినామండి. మరి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే సో ఎంత కష్టం అండి. సో అట్లాంటి మన కష్టంల నుంచి వెళ్ళి పుట్టుకొచ్చిందే మిక్స్డ్ ఎకానమీ, గుర్తుపెట్టుకోండి. సో మిక్స్డ్ ఎకానమీ వెనక ఒక మేధోమథనం, ఒక థింక్ ట్యాంక్ ఉందండి. రిమెంబర్, సో దాన్ని తీసుకొని మళ్ళీ కొంత క్యాపిటలిస్టిక్ ఎకానమీ నుంచి, కొంత సోషలిస్టిక్ ఎకానమీ నుంచి కొన్ని ప్రిన్సిపల్ తీసుకొని మిక్స్డ్ ఎకానమీ టైప్గా మార్చి ఆ మిక్స్డ్ ఎకానమీ టైప్లో మనము ఇండియా డెవలప్మెంట్ కొన్ని ప్లాన్ చేసినాము. అట్లా మనము ఒక్కొక్క ప్లాన్ను 5 years గోల్ లాగా మార్చుకొని, గుర్తుపెట్టుకోండి, మనం కొన్నిట్లలో విజయం సాధించాం. ఈరోజు ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. సమ్ ఆఫ్ ద సర్వే ఏజెన్సీస్, అదర్వైజ్ ద సమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ స్టేటింగ్ దట్ ఇండియా బికేమ్ ఏ థర్డ్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటున్నారు. మరి ఈ స్టేజ్కి ఎట్లా వచ్చినామండి అంటే ఈవెన్ మనకు శాలరీస్ ఇవ్వడానికి, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వడానికి లేని పరిస్థితి నుంచి వెళ్ళి వనరులు లేవని, కానీ వనరులు ఉన్నాయి, సాధ్యమైనంత వరకు వాళ్ళు దోచుకొని పోయిళ్ళు. కానీ మిగిలిన వనరులు మనకు ఉపయోగపడే విధంగా మనం ఏ విధంగా మార్చుకున్నాం చూడండి. ఇదెంత సక్సెస్ అండి. ఆ సక్సెస్ అంతా కూడా సో మనకు మ్యాక్సిమం ప్లానింగ్ ద్వారా పాసిబుల్ అయింది. సరే ప్లాన్ సక్సెసా ఫెయిల్యూరా, వాటి మీద క్రిటిసిజం ఉంది, సరే డిఫరెంట్ ఇష్యూస్ అవన్నీ కూడా. బట్ ఆ ప్లానింగ్ వల్లనే ఇదంతా సాధ్యమైంది. మరి ఆ ప్లాన్స్ ఏంటి అంటే ప్లానింగ్ కమిషన్ అండి. ఈ ప్లాన్ చేయడానికి ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? సో 1950లో ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ అయితే మనకు ఫస్ట్ 5 year ప్లాన్ అనేది 1951 to 56 అండి. మనకు 12th 5 year ప్లాన్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, 12th 5 year ప్లాన్ అనేది లాస్ట్ ప్లాన్ అండి 5 year ప్లాన్స్లో, ప్లానింగ్ కమిషన్లో 5 year ప్లాన్స్లో. సో అది మనకు 2012 నుంచి 2017 వరకు రన్ అయిందండి. కానీ మనకు రియల్గా January 1st 2015లోనే ప్లానింగ్ కమిషన్ను రిప్లేస్ చేస్తూ మనకు నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేను ఎందుకు దీన్ని పర్టికులర్గా పలుకుతున్నా అంటే సో మనకు ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఒకసారి రాస్తా చూడండి. నీతి ఆయోగ్ను నేషనల్ చూడండి ఒకసారి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్
ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే దీని తెలుగులో మనం కరెక్ట్గా కన్వర్ట్ చేస్తే, ట్రాన్స్లేట్ చేస్తే భారత పరివర్తనకు లేదా భారతదేశ పరివర్తనకు ఒక సంస్థ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆర్ ఇండియన్ గవర్నమెంట్. సో ఇది ఒక అడ్వైజరీ బాడీ, గుర్తుపెట్టుకోండి. అటు ప్లానింగ్ కమిషన్ అని కానీ నీతి ఆయోగ్ కానీ ఇవి రెండు అడ్వైజరీ బాడీసే. దీని చైర్మన్గా ప్రైమ్ మినిస్టరే ఉంటాడు. వైస్ చైర్మన్ ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదాతోనే ఒక పర్సన్ అపాయింట్ అవుతాడు. సరే, ఆయన ఫేమస్ ఎకానమిస్ట్ అయి ఉంటాడు. బట్ ఇది ఎక్కడ కూడా మనకు లేదండి, అఫీషియల్ డాక్యుమెంట్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా క్యాబినెట్ ర్యాంక్ హోదాతోనైతే ఉంటుంటాడండి. మాక్సిమం ఎకానమిస్ట్ని ఇక్కడ అపాయింట్ చేస్తారు, దెర్ ఈజ్ నో డౌట్. బట్ చెప్తున్నా మీకు, ఎందుకంటే మనం అఫీషియల్ డాక్యుమెంట్స్ ప్రకారం పోవాలి లేదా ఎన్సీఆర్టీ బుక్స్ ప్రకారం పోవాలి కాబట్టి నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఫ్యాకల్టీ అనేవాడు ఎప్పుడు కూడా పిల్లల్ని మిస్గైడ్ చేయకూడదు. అంటే తెలియకపోయినా తెలుసుకొని చెప్పాలి కానీ ఎక్కడ కూడా మిస్గైడ్ చేయకూడదు. ఎందుకంటే మిస్గైడ్ చేస్తే పిల్లలకు ఒక్కొక్క మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఒక మార్కు కోల్పోయినా కూడా అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది కాదు. అంటే మనల్ని ట్రాప్లలో పడేస్తాడు. అప్పుడు మనము క్లారిటీగా నేర్చుకున్నాం అనుకోండి, నేర్చుకునేదే మనం క్లారిటీగా నేర్చుకున్నాం అనుకో, మనకు అసలు ఈ ఇబ్బంది అనేదే రాదు. సో ఇది మనకు థర్డ్ టాపిక్గా మనము ఎంచుకున్న ప్లానింగ్ ఇన్ ఇండియా ఆర్ 5 year ప్లాన్స్, గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆర్ నీతి ఆయోగ్. సో ఇట్లా మనకు రిమెంబర్, నేను ఇంకా కొన్ని విషయాలు కూడా మనకు బైలింగ్వల్గా కొన్ని ఇంగ్లీష్లో కొన్ని తెలుగులో కూడా చెప్తున్నాండి. ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఇక్కడ ఒక యూజ్ ఉన్నది సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు. అంటే బేసిక్గా మనము తెలుగు స్టేట్కి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఎక్కువ శాతం మంది, ఎందుకంటే కొన్ని పదాలు ఏమో మనకు ఇంగ్లీష్లో ఎక్కువ అర్థమవుతాయి, కొన్ని పదాలు ఏమో మనకు తెలుగులో ఎక్కువ అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ తీసుకోండి. నేషనల్ ఇన్కమ్ అంటే మనం దాని తెలుగులో ఏమంటాము, జాతీయ ఆదాయము అంటాము. అంటే ఒక జాతి యొక్క ఆదాయము. కానీ దీంట్లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. జీడిపి అంటే స్థూల దేశీయోత్పత్తి, స్థూల దేశీయ ఉత్పత్తి. చూడండి, స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఒక దేశంలో అంతిమంగా ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువ అని అర్థం. స్థూల అంటే మొత్తము, దేశీయ అంటే దేశీయంగా, ఉత్పత్తి అంటే ఉత్పత్తి అంది. ఎప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, గుర్తుపెట్టుకోండి, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో. మరి ఎక్కడ, విత్ ఇన్ ద టెరిటోరియల్ బౌండరీ ఆఫ్ ఏ కంట్రీ. నెక్స్ట్ వచ్చేసి జిఎన్పి, గ్రాస్ అంటే మళ్ళీ సేమ్ అండి, స్థూల. ఇక్కడ నేషన్ చూడండి, నేషనల్ అంటే జాతీయ. ప్రొడక్షన్ అంటే ఏందండి, మళ్ళీ సేమ్, ఉత్పత్తి. చూడండి, ఒకటే పదం, యూనిక్గా ఉన్న పదం ఒకటి. ఇక్కడ మనకు తెలుగులో మనం కనుక క్లారిటీగా తెలుసుకుంటే సింపుల్గా తెలుస్తుంది. అట్లా అందుకనే మేము ఈ ఇంట్రడక్షన్ కూడా మనం ఎందుకు బైలింగ్వల్లో పెట్టడానికి కారణం ఏంటంటే, సో మీకు బైలింగ్వల్ అంటే బైలింగ్వల్, ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ ఉన్నాయండి, 2 ఉన్నాయి మనకి యాప్లో. బట్ రిమెంబర్, సో ఇట్లా మీకు ఇక్కడ 2 విధాలుగా అయితే ఇంకా ఈజీగా అర్థమవుతానే ఒక కాన్సెప్ట్ అండి. సో ఇట్లా మనము నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఇది బేసిక్ కాన్సెప్ట్లో వస్తుందండి. మనకి ఏదైతే మనం చార్ట్ అంటున్నాం కదా, ఆ చార్ట్లో క్లియర్గా మీకు గ్రోత్ అంటే ఏంటిది, డెవలప్మెంట్ ఏంటిది అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. బట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు 11th 5 year ప్లాన్, 12th 5 year ప్లాన్ దృష్ట్యా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇప్పుడు గ్రోత్ చూడండి, సో దీన్ని మనం బేసిక్ ఏమంటామంటే ఎకానమికల్ గ్రోత్. దీన్ని మనం ఏమంటామమ్మా అంటే ఎకానమికల్ గ్రోత్ అంటే దీన్ని ఆర్థిక వృద్ధి అంటాం, గుర్తుపెట్టుకోండి, ఆర్థిక వృద్ధి. నెక్స్ట్ వచ్చేసి రెండోది డెవలప్మెంట్ కదా, దీన్ని మనం మన పరిభాషలో ఏమంటామంటే ఎకానమికల్ డెవలప్మెంట్. సో మనం దీన్ని ఏమంటామంటే ఆర్థిక అభివృద్ధి. నేను కొంచెం విడదీసి రాస్తున్నా అంటే మీకు అర్థం కావడానికి. ఆర్థిక అభివృద్ధి కలిపి చదివితే ఆర్థిక అభివృద్ధి. సో మరి ఏంటి ఈ ఆర్థిక వృద్ధి ఏంటిది, ఆర్థిక అభివృద్ధి ఏంటిది, గుర్తుపెట్టుకోండి. ఆర్థిక వృద్ధి ఏంటిది, ఆర్థిక అభివృద్ధి ఏంటిది అంటే అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్కే ఇది రిలేట్ అయి ఉంటుంది. నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్కే ఇది రిలేట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన జీడిపి తీసుకోండి, ఓకేనా. సో జీడిపి కంటిన్యూస్గా మనకు పెరుగుతూ పోతుంది. మన జీడిపి అనేది ఇయర్ బై ఇయర్, అంటే ఒక్కొక్క బడ్జెట్ ఇయర్కి కానీ లేకపోతే ఒక్కొక్క ఫైనాన్షియల్ ఇయర్కి కానీ పెరుగుతూ పోతుంది. అంటే మనము గ్రోత్ రేట్ అనేది మనకు చెప్పుకోదగ్గట్టుగానే ఉంది. కానీ ఈ గ్రోత్ రేట్ వల్ల ఇండియన్ పీపుల్ లైవ్లీహుడ్స్ ఏమైనా మారుతున్నాయా, ఇండియన్ పీపుల్ లైఫ్ ఏమైనా మారుతుందంటే చాలా వరకు మారట్లేదు. మనకు ఒక గ్రేట్ సేయింగ్ ఉంది, అంటే ప్రోవర్బ్ అనొచ్చు, గ్రేట్ సేయింగ్ అనొచ్చు. ఆ ప్రోవర్బ్ ఏంటిది, ఓకేనా, రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్. అంటే ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళుగానే మారుతున్నారు, లేని వాళ్ళుగా మారుతున్నారు. కానీ దాంతోపాటు మన గ్రోత్ కూడా పెరుగుతూ వస్తుంది కదా.
మన జీడిపి కూడా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది కదా. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ అంటే ఇంట్రడక్షన్లో నేను నెంబర్స్ కానీ అవి కానీ తీసుకోవట్లేదండి, ఎందుకంటే మీ సౌలభ్యం కొరకు. ఎందుకంటే ఫస్ట్ మీ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మనం అక్కడ డిస్కస్ చేస్తాం. అంటే గ్రోత్ రేట్ ఎట్లా మనం అచీవ్ చేసినాము, డెవలప్మెంట్ ఎట్లా అచీవ్ చేసినాము, ఏ స్కీమ్స్ మనకు అంటే ఏ స్కీమ్స్ కానీ ఏ ప్లాన్స్ కానీ మనకు సపోర్ట్ చేసినాయి, ఇవన్నీ నేను చెప్తాను, డోంట్ వరీ. బట్ ఇక్కడ జనరల్గా చెప్తున్నా, మరి ఈ గ్రోత్ రేట్లో అందరు ఇంక్లూడ్ అవ్వట్లేదు, ఈ గ్రోత్ రేట్లో అందరూ ఇంక్లూడ్ అవ్వట్లేదు. సో కాబట్టి ఏం చేసిల్లంటే అందరినీ ఇంక్లూడ్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసిళ్ళు, కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది వాళ్ళు ఇనిషియేషన్ చేసిల్లు. అంటే మనకి ఇప్పుడు ఇచ్చే సోషల్ సెక్టర్ స్కీమ్స్ కానీ, కొన్ని పర్క్స్ కానీ, కొన్ని 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 అలొకేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎందుకు, అందరినీ ఈ గ్రోత్లోకి ఇంక్లూడ్ చేయాలని. గుర్తుపెట్టుకోండి, సో అందరికీ గ్రోత్ రేట్ అనేది అందాలని. సో దాన్ని మనం ఎకానమిక్ డెవలప్మెంట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, దాన్ని మనం ఎకానమిక్ డెవలప్మెంట్ అంటే అన్ని రంగాలుగా. ఇప్పుడు ఇదేమో గుర్తుపెట్టుకోండి, ఇదేమో క్వాంటిటేటివ్ మెజర్ అంటాము. క్వాంటిటేటివ్ అంటే గుర్తుపెట్టుకోండి, క్వాంటిటేటివ్ అంటే మనం ఓన్లీ సంఖ్యాపరంగానే చూస్తాము, అర్థమైందండి. ఇక్కడ ఇదేమో క్వాలిటేటివ్ మెజర్. ఇక్కడ చూస్తే ఇది క్వాలిటేటివ్ అంటే దీన్ని మనం ఏమంటే గుణాత్మకమైన మార్పు అంటాం. అంటే అసలు ప్రజలకు అంటే పెరిగిన ఆదాయం వల్ల ప్రజల జీవన స్థితిగతులలో ఏమైనా మార్పు వచ్చిందా. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి మరియు అభివృద్ధి అనేది చెప్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు గుర్తుపెట్టుకోండి, మీరు 11th ఫైర్ ప్లాన్ కానీ 12th ఫైర్ ప్లాన్ తీసుకుంటే మనకు వీటి మీద డిపెండ్ అయిన ఇంకా 2 కాన్సెప్ట్లు వచ్చినాయి. ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఇంక్లూజివ్ గ్రోత్ అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే మనం దీన్ని ఆర్థిక సమ్మిళిత వృద్ధి అంటాము. నెక్స్ట్ ఈ డెవలప్మెంట్ నుంచి ఇంకొకటి వచ్చిందండి, ఎన్విరాన్మెంట్ని కలుపుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే దీన్ని మనము సుస్థిరాభివృద్ధి అంటున్నాము. సో ఇట్లా కొత్త కొత్త కాన్సెప్ట్లు వచ్చినాయండి. ఆ కాన్సెప్ట్లను కూడా మనము వీటిలో బాగా కలుపుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అట్లా మనం ఈ ఫస్ట్ 4 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడనే మీకు ఆల్మోస్ట్ ఆల్ 60% సిలబస్ అంతా కూడా కవర్ అయిపోతుందండి. చూడండి, మనకు ఇంట్రడక్షన్ టు ద ఎకానమీలో, తర్వాత నేషనల్ ఇన్కమ్ అండ్ ఓకేనా మెజర్మెంట్స్లో, తర్వాత ప్లానింగ్లో, తర్వాత వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి నేర్చుకుంటే మనకి ఇక్కడనే 60% సిలబస్ అర్థమైపోతుందండి. నెక్స్ట్